ఘనంగా జరిగిన ఈ ఓపెనింగ్కి మరి మా జబర్దస్త్ స్టేజ్ మీదకి తమిళనాడు నుంచి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఆ ఎమ్మెల్యే గారు మరి ఈ ఊరికి ఏం చేశారు, తన జీవితంలో జరిగిన 4 మాటలు మీకు చెప్పడానికి వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి అందరూ చాలా సైలెన్స్గా ఉండండి, గౌరవంగా చూడండి. ఆయన ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు. ఇతనే ఎమ్మెల్యే గారు తమిళనాడు నుంచి వచ్చారు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టండి. వనకం సార్. వనకాలి సార్. వనకం అంటే తమిళ్లో నమస్కారం అని. ఆయనకి తమిళ్ రాదు. ఆయనకి తమిళనాడు, బట్ ఆయనకి తమిళ్ రాదు. తమిళనాడు ఎమ్మెల్యే అయినా సరే ఆంధ్ర బార్డర్ కాబట్టి మాది మొత్తం అంతా ఆంధ్ర తెలుసు సార్. మీరు ఎక్కువ బార్డర్ లో స్టేషన్స్ లో ఉంటారని మాకు తెలుసు. మాట్లాడండి సార్. సరే, ఈ రోజు నేను మెదక్ రావడానికి కారణం ఏంటంటే పిలిచారు కాబట్టి కాదా? అది కాదు. ఓకే. సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వాళ్ళు నన్ను కావాలని తమిళనాడు నుంచి పిలిపించారు. మెదక్కి నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. మెదక్కి మీకు? అవును. మీది తమిళనాడు? మా తమిళనాడు అయినా సరే మెదక్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఏమంటే పొద్దున్న కథాకళి వేషం వేసింది మీరేనా? అది సరే మరి చెప్పండి. ఎందుకు అనుబంధం ఉందంటున్నానంటే మా పూర్వీకులు మెదక్ నుంచే తమిళనాడు. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్, రైట్ తీసుకో, కొంచెం బ్యాక్ రా, బ్యాక్ 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 బ్యాక్, ఎదరకి. మీరెందుకంటే అటు ఇటు తిరుగుతున్నారు? నువ్వే కదా తిరగమంటున్నావు. ఆ సౌండ్ బాక్సులు సరిగ్గా పెట్టమంటున్నాను. ఎక్కడో పెట్టేశాడు కింద. సౌండ్ బాక్స్ లెఫ్ట్ రైట్ తీసుకొని జాగ్రత్తగా జనానికి. బాబా సౌండ్ బాక్స్ లాంటి జాగ్రత్తగా పెట్టండి. రైట్ లోనే లెఫ్ట్ లోనే పెట్టుకో. నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఏది పెట్టుకో. ఓకే. అలాగే ఎందుకంటే ఇక్కడ నుంచి 1972లో మా తాత ఏం చేశాడంటే, సిగ్గు లేదు. ఎవడాడు? మనిషివా పశువా గాడిది? మనిషివా పశువా గాడిది? సార్ ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుందా? అవును. ఇంతమంది జనాలు ఉన్నారా? అవును. వాడు ఎవడో కార్ రోడ్డు గడ్డగా పెట్టాడు చూడండి సార్. కార్ రోడ్డు గడ్డగా పెట్టాడు. తిట్టండి సార్. ఒరే దరిద్రుడా, సిగ్గుందా? అడవి పంది తిట్టండి సార్. అడవి పంది నిన్నే తిట్టు. నిన్నే. నీకు మళ్ళీ కింద బ్లాక్ షూ అవసరమా? మళ్ళీ బ్లాక్ తిట్టండి సార్. మూలపడి ఉంటది. నీకు మళ్ళీ బ్లాక్ షూ అవసరమా? మళ్ళీ నల్ల వాచ్ ఒకటి నీకు. తిట్టండి సార్. మూలపడి ఉంటది. మళ్ళీ వాచ్ ఒకటి. సిగ్గులేదు. సిగ్గులేదా? మనిషివా పశువా? మనిషివా పశువా? ఇంతకీ ఆ కార్ నెంబర్ ఎంత? 0000. ఒరేయ్ దరిద్రుడా, ఆ కార్ నాదే. నీదా? సారీ సార్. మీరు సార్ కారండి తీయండి. సారీ మీరు మాట్లాడండి సార్. మరి 1972లో మెదక్ నుంచి మా తాతగారు మెదక్ కోసం ఏం చేశారంటే, ఆ రోజుల్లోనే 72 కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే హలో దొరబాబు గారికి రైజింగ్ రాజు గారికి పిలుపు వచ్చింది. మీరిద్దరు లోపలికి వెళ్ళి సార్ని విచ్చేసి వస్తే ఈలో ఫైమా గారు నేను కాసేపు. ఓకే.